ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము ప్రకాష్ అన్నగారు మనకి లేరు అనుకునే ముందు ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ఆనాడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రిని మనకి తెలియచేశారు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను మనకు తెలియజేశారు. ఆ తర్వాత అపోస్తులైన పౌలు గారు, పేతురు గారు, 12 మంది శిష్యులు, ఆదిమ క్రైస్తవులు, అనేక మంది విశ్వాసులు, అనేక మిషనరీస్ త్యాగం చేసి ఆ త్యాగాల ద్వారా ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క పరిచర్య మనకు అందింది. ఈనాడు ఈ రోజుల్లో ప్రకాష్ అన్నగారు ఒక పౌలు గారిలాగా 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తులుడిలాగా నిలబడి దేవుని తరఫున ఒక మనిషి తన యొక్క హృదయమే క్రీస్తు యొక్క ఆలయమని, హృదయమే దేవునికి కావాలని, పాపాన్ని విడిచిపెట్టాలని మనకి బుద్ధి చెప్పి గద్దించి మొహమాటం లేకుండా దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించిన అమూల్యమైన వ్యక్తి ప్రకాష్ అన్నగారు. అటువంటి అన్నగారిని మనం కోల్పోయాం. కానీ ఆయన మహిమలోనికి ప్రవేశించారు. అది సంతోషం. వారి కుటుంబం గురించి, వదనమ్మ గారి గురించి ప్రార్థన చేయండి. అలాగే ఇక అలాంటి గొంతు ఎక్కడ వినపడుతుంది మనకి? ఎవరు చేస్తారు అలా నిలబడి సేవ? అంత నిర్మోహమాటముగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఒక మనిషి తన పాపాన్ని విడిచి దేవుణ్ణి హత్తుకునేలాగా ఎవరు నిలబడతారు? ప్రకాష్ అన్నగారిలా వాక్యాన్ని మనకి నేర్పించే అనేక మంది సహోదరులు ధైర్యముగా నిలబడాలని ఆ దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ, కుటుంబం కొరకు ప్రార్థిస్తూ, మనమందరము కూడా దేవుని పనిలో ముందుకు కొనసాగాలని, దేవుని పనిని ధ్యేయంగా పెట్టుకొని ప్రతి పరిస్థితిని తట్టుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు.